ఇప్పుడు మళ్ళీ రెండోది ఇప్పుడు కలుపుకోవచ్చు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా మిలియపుట్టి మండలంలో ఎస్సీ ఎస్టీ డి పట్టాలు ప్రభుత్వం జారీ చేసింది. జారీ చేసిన సమయాలు డేట్లు వేరే అయినప్పటికీ అగ్ర కులస్తులు కులహంకారంతో ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డి పట్టా భూములపై కబ్జాకు పాల్పడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఎస్సీ దళితులకు ఇచ్చిన డి పట్టా 3 ఎకరాల భూములు, అందులో సుక్క కామేశు, కిల్లి బాలరాజు, బర్రు చంద్రశేఖర్ ఈ ముగ్గురు అసాములకి 1985లో భూమి పంపిణీ చేశారు. భూ పంపిణీలో అప్పటికి పాతపట్నం తాలూకా స్థానికంగా ఉండేది. అదే స్థానికంగా అప్పటి నుంచి వాళ్ళు మామిడి, జీడి లేదు జొన్న ఇలాంటివి వేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు దళితులు. కొద్ది రోజుల తర్వాత కరువు వచ్చిన కాలంలో వీళ్ళు వలసకు వెళ్ళిపోయినందువలన ఈ భూమి ఖాళీగా ఉందని అక్కడ ఆ ఊరికి దగ్గరలో ఉన్నట్టు అగ్ర కులస్తులు భూమిని కబ్జాకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇదే ఒకటే చెప్తున్నాం, రెవెన్యూ వారికి, అయ్యా దళితులకి ఇచ్చిన ఏదైతే డి పట్టా ఉందో సమగ్ర సర్వే చేసి దర్యాప్తు చేస్తూ ఆ దళితులకి ఇచ్చిన ఆ 3 ఎకరాల భూమిని సర్వే చేసి అప్పగించాలని, లేని పక్షాన మేము ఈ జిల్లా స్థాయి, ఈ ఊరు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ పోరాటం తీసుకెళ్తామని, భూమి దక్కే వరకు ఖచ్చితంగా అందరము కలిసి పోరాడతామని అన్ని ప్రజా సంఘాలను కలుపుకుంటూ మేము ముందుకు సాగుతామని ఒకటే మనవి, వాళ్ళని మమ్మల్ని కూర్చొని పెట్టండి, గొడవలు పడకంట, వాళ్ళది ఎక్కడుందో వాళ్ళకి సర్వీ చేసి ఇవ్వండి, మా సర్వీ ప్రకారం మాకు ఇచ్చిన ప్రాప్తికి మాకు అప్పగించండి. ఇది సామరాస్యంగా జరిగిపోవలసింది కాబట్టి దీన్ని మనము గొడవలు పడి ప్రాణాలు త్యాగం వరకు రాకూడదు. మేము సామరాస్యంగా మేము ఉంటున్నాము. ఈరోజు మించింది లేదు, వాళ్ళు చర్చలకి పిలుస్తున్నట్లే మా వాళ్ళపై బెదిరింపు మాటలు ఆడుతున్నారు. ఇప్పుడే మా సోదరుడు వైపు మాకు చెప్పడం జరిగింది, మీరు ఆ ల్యాండ్ మీదకి వెళ్తే కాలు ఎరగొడతాము, ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడేంటి మాట్లాడటము అని పదాలు జలాలు వాడటము అది సబం కాదు. ముక్కుసూటిగా అడుగుతున్నాం, నీకు ఈ భూమి రెవెన్యూ వారు ఇచ్చారా లేదా కబ్జాకి వచ్చావా? ఈ మధ్య కాలంలో మెరకని నీవేమి జేసీబీ పెట్టి ల్యాండ్ పొలంగా మార్చావు. దాంట్లో మామిడి, జీడి ఉండేది. ఆ మామిడి, జీడి ఆమె ఆడకూతురు కాబట్టి ఏమరమ్మా, ఆడకూతురు కాబట్టి ఆమె వ్యవసాయం చేసుకోలేని పరిస్థితిలో, సాగు చేసుకోలేని పరిస్థితిలో ఆ మామిడో జీడో వేసుకున్న ఇప్పుడు ఈ మహిళ పిల్లి బాలరాజు అనే వాళ్ళ భార్య గారు ఎలాగా ఈ లోకం మీద దళితులు బతకూడదా? పెద్ద పెద్ద వాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారు. పేదలకు ఎక్కడ కూడాను కనీసము నీడ గొడుగేసుకుందామనే ప్లేస్ కూడా దొరకలేంత ఇబ్బందులకి మమ్మల్ని గురి చేస్తున్నారు. అయ్యా, ఈ తప్పులు దయచేసి ఇది రెవెన్యూ వారి దగ్గరే జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు. దీన్ని ఒకసారి పరిశీలించి కింది స్థాయి అధికారుల నుంచి పై అధికారుల వరకు, కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ ల్యాండ్ దళితుల ల్యాండ్ దళితులకు అప్పచెప్తే ఆయన గొప్పతనం కూడా నిలబెట్టుకుంటారని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇట్లు విదసం ఐక్యవేదిక
రాష్ట్ర సహాయ కన్వీనర్ ఎడ్ల గోపి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అనేక చోట్లలో దళితులకు డీ పట్టాలు ఇస్తూ రికార్డులో ఎక్కలేదని కథనాలు చెప్పడం వీళ్ళకి కొత్త ఏం కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఎంతమందికి మీరు దళితులకు డీ పట్టాలు ఇచ్చారు? ప్రతి గ్రామంలో కూడా రికార్డులో ఎక్కలేదని చెప్తూ నిందలు పడవలసిన పరిస్థితి, మాటలు పడవలసిన పరిస్థితి, దాడులు మాకు జరగవలసిన పరిస్థితిలోనే మేము ఉన్నాము. మీరు మండల సర్వేకి పెట్టండి, మండల సర్వేకి పెట్టి మొత్తం ల్యాండ్ని సర్వే చేయించండి, దళితులకి భూమి అప్పగించండి. అప్పగించిన ఎడల 15 రోజుల దినములో ఈ ల్యాండ్ని అప్పగించకపోయిన ఎడల మేము నిరాహార దీక్షకు కూడా పాలు దిగుతామని ఈ సభామూర్ఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ విషయానికి రాష్ట్ర కార్యదర్శి గారు పోగర మోహన్ రావు గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇక్కడ దళితులకు ప్రతి చోట ఇదే రకంగా అన్యాయం జరుగుతుంది. ఇది చాలా కామన్గా రాష్ట్రం మొత్తం జరుగుతున్న వ్యవహారము. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాల వల్ల ఈ కబ్జాదారులు ఏంటంటే వాళ్ళు అక్కడ విఆర్ఓని స్థానిక నాయకుల సహాయంతోనూ కొంతవరకు కబ్జాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంటు అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఈ భూములు తిరిగి ఆ అర్హులైన వారికి 1985లో ఇచ్చిన ఆ 3 వ్యక్తులకి ఎకరా వేసి ఇంకెక్కడైనా ఉన్న ఇక్కడ కామన్గా జరుగుతున్న వ్యవహారాలు కాబట్టి ఇంకా ఎక్కడున్న ఇలాంటి భూములు కామన్గా ఈ 3 కోసమే మేము అడగట్లేదు. రాష్ట్రం మొత్తం ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మా జిల్లాకు మేము పరిమితం అవుతూ అడుగుతున్నాము. మన జిల్లాలో కలెక్టర్ గారు కూడాను ఈ విషయమై శ్రద్ధ తీసుకొని ఎక్కడ దళితుల భూములు కబ్జాలైనా వెంటనే సర్వే జరిపించి వారి భూములు వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం గట్టిగాను. అవసరమైతే మన నాయకుడు గోపి చెప్పినట్లు మనము ఈ ఉద్యమాన్ని మనందరము కలిసికట్టుగాను ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి దళిత ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో ప్రజా సంఘాలు, దళిత గిరిజన ప్రజా సంఘాలు అందరము కలిసి పోరాటము ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తూ మళ్ళీ మా రిక్వెస్ట్ ఏంటంటే మేము అణగారిన వర్గాలు ఇప్పటికీ అణగారిన వర్గాలుగానే మిగిలిపోతున్నాం కాబట్టి మాకు ఇక్కడ సపోర్ట్ దొరకదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసి వాళ్ళు దున్నుతున్నారా వీళ్ళు దున్నుతున్నారా అని ఎంక్వైరీలు చేయకుండాను సర్వే నెంబర్లను బట్టి ఎవరికి అప్పుడు పట్టా ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళకి అప్పగించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఇప్పుడు నెక్స్ట్ మన సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ జామున్ రామారావు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడదాం. 2 ముక్కలు. జై భీమ్, జై భీమ్. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు మొత్తం ఎక్కడ చూసినా దళితుల మీదే. అంతకీ ఇప్పుడు చాలా ఇష్యూలు ఎక్కువగా నేను జిల్లాలో తిరుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఏంటంటే దళితుల మీదే. ఎందుకంటే అగ్రకులాలు దళితులంతా చాలా తక్కువ చేసి చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ లోపం ఏంటంటే మెయిన్ ఏంటంటే లోపము రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు దీన్ని ప్రజల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుందంటే దళితులు నిర్లక్ష్యం కాదు, దళితులు ఎప్పుడు పోరాట యోధులే. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం దళితుల వల్ల కాదు, ప్రజలు మేనేజ్ చేస్తూ వ్యవస్థని రాజకీయాన్ని అంతా మేనేజ్ చేస్తూ అగ్రకులస్తులు దళితులను తొక్కేయడానికి చూస్తున్నారు. ఇది ఇలాగ జరిగితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. దీన్ని జిల్లా స్థాయి కాదు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సంఘాలు అందరి తరపున సోషల్ జస్టిస్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను, మా జిల్లా కమిటీ, మళ్ళీ రాష్ట్ర కమిటీ మరియు విదసం ఐక్యవేదిక జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ అందరి తరపున కంపల్సరిగా ఇది కానీ ఇక్కడ కానీ న్యాయం జరగకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. దీన్ని ఎప్పుడైనా పరిష్కారం చేయకపోతే మా గోపి సార్ చెప్పినట్టుగా ఒక 15 రోజులు 10 రోజులు టైం ఇచ్చారు. అది చేయకపోతే కంపల్సరిగా నిరాహార దీక్షకు ధర్నా కూర్చోవడం జరుగుతుంది. అదే కాదు, టెక్కల్లో ఇదివరకే చింతలగారు భూమి విషయంలో కూడా అక్కడ ఒక
అన్యాయం. అంటే దళితులంతా అంత తక్కువ చూపులు చూస్తాండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇది కానీ ఏమైనా సరే ఇంత నిర్లక్ష్యం చేస్తే దీని స్థాయి ఎంతవరకు ఉంటుంది అనేది మేము చెప్పడానికి మీ ఊహకు కూడా అందదు. జై భీమ్, జై భీమ్. ఇప్పుడు మన సోదరుడు గిరిజన సమైక్య మన సర్పంచ్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై భీమ్. అయితే ఈరోజు విదేశం ఐక్యవేదిక కార్యదర్శులు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ దళితుల యొక్క భూ కబ్జాకి జరిగినటువంటి సంఘటనను ఈరోజు సందర్శించడానికి రావడం జరిగింది. అయితే చుక్క కామేషు, బరు చంద్రశేఖర్, కిల్లి బాలరాజు అనే ముగ్గురు దళితులకి 1985లో పాతపట్నం తాలూకు వారు సమక్షంలో ముగ్గురికి కూడా ఎకరా చొప్పున డీ పట్టా భూములు అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా సాగు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వారు కొద్దిగా 1 సంవత్సరం క్రితం నుండి సాగు అనేది లేదు. ఈ లేని సమయంలో పక్క గ్రామం అయినటువంటి చీపురిపల్లి వాస్తవ్యులు ఈ భూమిపైకి వచ్చి ఆక్రమణలు చేసి పంటలు అనేది పండించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమస్యను ఈ విదేశం ఐక్యవేదిక సంఘ నాయకుల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్ళక ముందు కూడా మేము ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులతో కూడా మేము చర్చలు జరపడం జరిగింది. అయితే మీరు ఎక్కడ దిక్కుని చోట చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకున్న బలబలాలతో మీరు ఎటువంటి సరిపోరు, మీరు ఎంతమందిని తీసుకొచ్చినా మాకేమి చేసేదేం లేదని మాతో హెచ్చరికలు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి వాక్యాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ నందవ రెవెన్యూలోనే ఈ ప్రాంతంలోనే గిరిజన సాగులో ఉన్నటువంటి భూముల్లో కూడా కొందరు